ఫ్రెండ్స్, పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. మీరు కూడా బర్త్డే బ్యానర్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీ ఇయర్స్ని బట్టి 20 మీది 20 బర్త్డే కావచ్చు, 15 బర్త్డే కావచ్చు. ఆ బర్త్డే బ్యానర్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీ ఏజ్ బట్టి బ్యానర్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అదేలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఫినిష్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న 3 యాప్స్ అయితే ప్లే స్టోర్ అవైలబుల్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ నేనైతే అనుపమ బర్త్డే కాబట్టి అనుపమ పిక్స్ పెట్టి అయితే ఎడిట్ చేస్తున్నాను. మీరైతే మీ పిక్స్ పెట్టి అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను పిక్చర్స్లోకి వెళ్ళేసి పిన్స్లోకి వెళ్ళేసి అనుపమ పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 12 పిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. 12 పిక్స్ అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ పైన ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాతకి పిక్ అయితే ఉంది కదా, షేప్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసేయండి. టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఇన్పుట్ టెక్స్టర్ అని, దీనిపైన సెలెక్ట్ చేసి మీది ఏ బర్త్డే ఏ ఇయరో ఎన్నో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారో అయితే ఇక్కడ టెస్ట్ అయితే చేసుకోండి. నేను 28 అయితే పెట్టేస్తున్నాను. 28 పెట్టిన తర్వాతకి ఇక్కడ సెండ్ పైన అయితే ట్యాప్ చేయండి. అయితే 28 అయితే మారిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే సేవ్ అయితే చేసుకోండి. స్టాండర్డ్ ఫ్రీ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకు సేవ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చి ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ చేసి మీరు ఏదైతే 28 పెట్టుకున్నారో ఆ 28 అయితే ఇక్కడ తీసుకొచ్చి రిమూవ్ అయితే చేయండి. ఇక్కడ రిమూవ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ట్రాన్స్మిట్ అని కనబడుతుంది కదా, ట్రాన్స్మిట్ మీద ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సేవ్ టు గ్యాలరీ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్సెడ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. నేను ప్లస్ మీద ట్యాప్ చేసి ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. మెటీరియల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ పిక్ అయితే యాడ్ అయితే చేసుకొని క్రాప్లోకి వెళ్ళేసి 3:4 మీద ట్యాప్ చేసి టిక్ మార్క్ మీద చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందరికైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఏ ఫోటో మీద ట్యాప్ చేసి ఇప్పుడు మనం 28 ఉంది కదా, ఈ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాతకి ఏం చేస్తారంటే పైన పెట్టేసుకోండి. ఇలా పైన పెట్టేసుకున్న తర్వాతకి ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఎరేజ్ ద హార్డ్నెస్ 1 పెట్టేసుకొని సైజు 60 or 70 మొదలు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఎరేజ్ అయితే చేయండి. కింది పార్ట్ అంతా ఎరేజ్ అయితే చేసుకోండి. నేను ఫోటో రూమ్ అయితే చేంజ్ చేశాను కాబట్టి ఫోటో రూమ్ అయితే పడింది. మీరైతే ఎరేజ్ అయితే చేసుకోండి. ఫోటో రూమ్ అని పోతుంది. ఇక్కడ ఈ 0 అనేది ఇట్లా లైట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. ఇక్కడ 2 కూడా లైట్గా ఎరేజ్ అయితే చేయండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాతకి ఇలా అయితే యాడ్ అయితే చేసుకున్నారు కదా, ముందుగా అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడోస్ మీద ట్యాప్ చేసి ఒపాసిటీ 100 పెట్టేసుకొని పొజిషన్ వచ్చేసి వర్టికల్ 0, ఒరిజినల్ 0 పెట్టేసుకున్న తర్వాతకి ప్లస్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఏ ఫోటో మీద ట్యాప్ చేసి మీరు ఏది పిక్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఒక పిక్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మంచి లుక్ ఉన్న పిక్, నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద ట్యాప్ అయితే చేస్తున్నాను. పిక్ అయితే జూమ్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయండి. ఇప్పుడు రిమూవ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసి హార్డ్నెస్ 1 పెట్టేసుకొని సైజ్ వచ్చేసి 60 or 70 మొదలు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కింది పార్ట్ అంతా ఎరేజ్ అయితే చేయండి. ఇదైతే జూమ్ ఇన్ అయితే చేసుకొని ఎరేజ్ అయితే చేసుకోండి. నీట్గా ఎరేజ్ అయితే చేసుకున్న తర్వాతకి టిక్ మార్క్ మీద ట్యాప్ అయితే చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి హ్యాపీ బర్త్డే అనేది టెక్స్ట్ అయితే చేయండి. హ్యాపీ బర్త్డే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ఈ బర్త్డే అనేది పైనకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడైతే పెట్టుకొని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్లోకి వెళ్ళేసి గార్డెన్ మీద సెలెక్ట్ చేసి బ్లాక్ మీద ట్యాప్ చేసి ఇలా అయితే పెట్టేసుకోండి. లైట్ ఎల్లో అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి టీ షాప్లోకి వెళ్ళేసి
టీ స్ట్రోక్ ఒక 50 అయితే పెట్టుకోండి. 50 ఆర్ 60 అయితే పెట్టేసుకోండి. షాడోస్లోకి వెళ్ళేసి ఒపాసిటీ 100, విజన్ 0, ఆర్డినల్ ఇది కూడా 0 అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనకు హ్యాపీ బర్త్డే అయితే పైన అయితే లుక్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ పేరు అయితే మీరు పెట్టేసుకోండి. నేను అనుపమ పరమేశ్వర్ అనేది పెడుతున్నాను. మీరు మీ పేరు అయితే పెట్టుకోండి. సారీ, క్యాప్టెన్ అయితే పెట్టుకోండి, అనుపమ. నేను పూర్తి పేరు అయితే పెట్టాను, అనుపమ పరమేశ్వర్ అని. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఇలా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ అయితే తీసుకురండి, జూమ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫంట్ ఇక్కడ ఆరో కనిపిస్తుంది కదా, ఆరోలోకి వెళ్ళేసి ఆర్బిట్ అని ఉంటుంది ఇక్కడ, ఆర్బిటేషన్ అని, దీని మీద ట్యాప్ అయితే చేయండి. ఫంట్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు జూమ్ అయితే చేసుకోండి. దీని అయితే ఇలా అయితే పెట్టుకొని కలర్ అండ్ గర్లీ అయినాకి వెళ్ళేసి బ్లాక్ అండ్ ట్యాప్ చేసి ఎల్లో అయితే పెట్టుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి టీ స్ట్రోక్ మీదకి వెళ్ళేసి 50 అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు షాడోస్లోకి వెళ్ళేసి ఒపాసిటీ 100, విజన్ 0, ఆర్డినల్ 0 పెట్టేసుకున్న తర్వాతకి ప్లస్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు చూడండి లుక్ అయితే ఉంది కదా, ఇలా అయితే పెట్టేసుకోండి. అడ్జస్ట్ అయితే కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి చాలా లుక్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాతకి బార్డర్లోకి వెళ్ళేసేయండి. ఆథర్ వచ్చేసి 0 పెట్టేసుకొని ఇన్నర్ 2 పెట్టేసుకోండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, బ్యానర్ అయితే మంచిగా ఎడిట్ అయితే అయిపోయింది కదా. నా వీడియో కన్నా యూస్ఫుల్ అయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. ఇప్పుడు ఏం చేశారంటే ఆరో మీద ట్యాప్ చేసి సేవ్లోకి వెళ్ళేసి సేవ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.